ఖమ్మం 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 ఖమ్మం. ఖమ్మం 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 ఖమ్మం. సీట్స్ ఉన్నాయా? ఉన్నాయి, ఎక్కండి అమ్మా. అన్నా ఇంకా ఎంతసేపు? వెళ్దామమ్మా, ఒక్క టికెట్ వస్తే వెళ్దాం. చెప్పండి అన్న. హలో, ఎక్కడున్నావు తమ్ముడు? ఇంటికి వెళ్తున్నా. ఈ ఒక 2 days మేనేజ్ చేయండి అన్న, నేను రాలేనన్నా. సరే కానీ టైటిల్స్ చెప్తాము. సారీ అండి. పర్లేదండి. ఆ మూవీ చూసావా అన్న? ఏం బాగాలేదంట అసలు. ఏమో అన్న, చూడలేదు నేను. మీరు చూసారా మూవీ? చూడలే అన్న. మరి ఎలా చెప్తున్నారు చూడకుండా? అదే గూగుల్లో రివ్యూస్ అవన్నీ వస్తున్నాయి కదా, అందరూ యూట్యూబర్స్ అందరూ వీడియోస్ చేస్తారు బాగాలేదని. అయితే సినిమా చూడలేదు కదా మీరు? చూడలేదు. మూవీ చూసి రివ్యూ ఇవ్వాలి కానీ రివ్యూ చూసి మూవీ చూడటం ఏంటి? అలవాటు అయిపోయిందన్న. ఒక సినిమా వల్ల కొన్ని వందల కుటుంబాలు బతుకుతున్నాయి, ఒక రివ్యూ వల్ల కొన్ని లక్షల లాస్. మీరేం చేస్తూ ఉంటారండి? ఫిల్మ్ మేకర్ అండి. ఓకే, ఇప్పుడు ఏ సినిమాకు వర్క్ చేస్తున్నారు? తారకన్న చేస్తున్నాం, టైటిల్ ఇంకా ఫిక్స్ అవ్వాలి. ఎన్టీఆర్ అన్నతోనా? ఆ, మీరు ఎన్టీఆర్ని చూసారా? చూడటం ఏంటండి, ఆ సినిమాకి నేనే అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నా. ఓకే, నాకు ఎన్టీఆర్ అన్న అంటే చాలా ఇష్టం అండి. ఆయనతో ఒక్కసారన్నా సెల్ఫీ తీసుకోవాలి. ఫిల్మ్ మేకర్ అంటే నెలకు 2-3 మీరు లక్షలు. అనుకున్నంత ఏమి ఉండదులేండి. హలో, ఏరా వస్తున్నావా? వస్తున్నా నాన్న. ఏమోరా. నిజంగా వస్తున్నా నాన్న, కారులోనే ఉన్నా. అన్న కొంచెం ఆరని గట్టిగా కొట్టావా? వినబడిందా? అవతల పెళ్లి వాళ్ళకి మాటిచ్చిన. ఈసారి కంపల్సరీ పెళ్లి చూపులకు అటెండ్ అవుతానా. మీరేం టెన్షన్ పడకండి. సర్లే. ఏంటండి, పెళ్లి చూపులకి వెళ్తున్నారా? అవునండి, మా నాన్న ఒకటే సాగు కొడుతున్నాడు పెళ్ళి పెళ్ళి అని, అందుకే తట్టుకోలేక వెళ్తున్నా. భయ్యా, ఒక 10 నిమిషాలు ఆపుతాను, ఏమైనా తినేది ఉంటే తినండి. ఏంటండి, మీరు సిగరెట్ కూడా తాగుతారా? ఎందుకండి ఎలా అడిగారు? అందులో తప్పేముంది? అయినా మా సినిమా వాళ్ళకు ఉన్న టెన్షన్స్కి ప్రెజర్స్కి ఇవన్నీ తప్పవండి. సర్లే పదండి, ఏదైనా తిందాం. నాకు ఇది సరిపోతుందిలేండి, మీరు వెళ్ళి తినండి. అయినా ఇలా స్మోక్ చేస్తున్నారు కదా, మీ హెల్త్ పాడవదా? రేపు వచ్చే వైఫ్ కంటే పెద్ద ఇంజురీస్ ఏం కాదులేండి. బ్యాగ్ ఇటు ఇవ్వండి.
పర్లేదండి. పర్లేదు, ఇటు ఇవ్వండి, ఇక్కడ పెట్టేద్దాం. అన్నా, ఎన్టీఆర్ అన్న సాంగ్ ప్లే చేయొచ్చు కదా? ఎన్టీఆర్ అంటే అంత ఇష్టమా? ఇష్టమా? ఇష్టం ఏంటండి, ప్రాణం. ఒక్కసారి ఏమోనమ్మా, నాకు కూడా అర్థం కావట్లేదు. సర్లే కానీ, మేము అలా వాక్ చేస్తుంటాం, దారిలో పిక్ చేసుకోండి. సరేనమ్మా. అన్నా అన్నా, నిన్నే కొంచెం ఇటు రావా, హెల్ప్ చేయొద్దు కానీ. ఈ వెదర్, ఈ లొకేషన్ చాలా బాగుంది కదా? అవునండి, ఈ వెదర్ ఈ లొకేషన్లో మంచి వింటేజ్ లవ్ సీన్ పెడితే కరెక్ట్ క్లాసిక్గా ఉంటుందండి. మీకెప్పుడు సినిమా 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 ఏనా? 1 minute. మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? గర్ల్ ఫ్రెండా? అమ్మాయిలంటేనే కిలోమీటర్ దూరంలో ఉంటాయండి. ఎందుకండి? అయినా మా లాంటి వాళ్ళకి ఎవరు పడతారులేండి. ఎందుకు పడరండి? మీకు వచ్చే వైఫ్ ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? నా యాక్షన్కి కట్టికి నో చెప్పకుండా ఉంటే చాలండి. అసలు మీకు పెళ్లిపైన ఏ అభిప్రాయం ఉంది? దాన్ని డిఫైన్ చేసేంత గొప్పవని కాదండి. ఎందుకండి? పెళ్ళి అనేది అందరి లైఫ్లో ఒక పెద్ద ఎమోషన్ అండి. సరే కానీ, ఇంతకు మీ పెళ్ళప్పుడు? నాకు ఇంకా 5 years టైం పడుతుందండి. ఒక సినిమా తీసి రిలీజ్ అయ్యాక చేసుకుంటానండి. రేపు వచ్చే పెళ్లి కూతురు కూడా నన్ను ఇన్ని క్వశ్చన్స్ అడగదనుకుంటానండి. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అడుగుతానండి. వద్దంటూ ఊరుకోరు కదండి, అడగండి. రేపు మీకు వచ్చే వైఫ్ పెళ్ళైన తర్వాత సినిమాలు వద్దు, సినిమాలు వదిలేయండి అంటే మీరు సినిమాలు వదిలేస్తారా, లేకపోతే మీ వైఫ్ని రిజెక్ట్ చేస్తారా? ఇందులో ఏముందండి, తననే వద్దంట. ఎందుకండి అలా? అలా ప్యాషన్ గురించి జడ్జ్ చేసే లైఫ్ పార్ట్నర్ మనకి ఎందుకండి? ఏంటండి బాబు, చిన్నప్పుడు క్వశ్చన్ బ్యాంక్ ఏమైనా మింగారా మీరు? మనం అనుకోకుండా చాలా దూరం వచ్చాం కదండి. అవునండి, నాకు కూడా కాళ్ళు బాగా నొప్పిలేస్తున్నాయి. నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా, దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతారో. అంతా ఓకే కదన్నా? నీకు ఓకే కదమ్మా? అన్న, ఖమ్మం వచ్చిందన్న, లేకండి. అన్న, ఎక్కడ దింపాలన్నా? లేడీస్ ఉన్నది కదా, ఫస్ట్ తనని దింపి వెళ్ళిపోదాం.
మీ అడ్రస్ ఎక్కడమ్మా? ముస్తఫా నగర్ అండి, టెంపుల్ బ్యాక్ సైడ్. అన్నా ఇక్కడిక్కడే సైడ్ కాపరా. అప్పుడే వచ్చేసిందా? ఇంకా కొంచెంసేపు ఉంటే బాగుండు. ఎంత అయిందన్నా? 400. మీ నంబర్ చెప్పరా? నాకు ఆన్లైన్ పేమెంట్ లేదమ్మా. మరి ఎలా అన్నా? నాకు ఆన్లైన్ చేయండి, నేను పే చేస్తా. ఓకే, మీ నంబర్ చెప్పండి. 6305. వచ్చాయి. ఇద్దరివి నేను ఇస్తా పదాన్ని. సరే అన్నా. రా, లేచావా? వాడు లేచి చాలాసేపు అయిందండి. కారు తీస్తున్నాడు. కనీసం ఈ పెళ్ళైనా ఓకే చేయరా. ఓకే చేయాల్సింది వీడు కాదే, వాళ్ళు. బావగారు ఎక్కడి వరకు వచ్చారు? హలో బావగారు, వస్తున్నామండి. అడ్రస్ ఎక్కడ? ముస్తఫా నగర్ హనుమాన్ గుడికి వచ్చి లెఫ్ట్ తీసుకోండి బావగారు. అదే, ఓకే. ఏంట్రా ఆలోచిస్తున్నావు? మరి పోనీరా, రావు కాలం వస్తుంది. అమ్మ కాఫీ తీసుకురా. నైట్ నేనేమో తప్పే బిహేవ్ చేస్తే సారీ అండి. నైట్ జరిగిన వాళ్ళకి చెప్పకండి. వాళ్ళకి తెలియదండి నేను ఇలా మూవీస్లో చేస్తున్నా అని. నేను ఇంకా సిగరెట్ తాగుతాను కూడా తెలియదండి. ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్, కావాలండి మీకు కాళ్ళు పట్టుకుంటానండి. ఈ ఒక్కసారికి నచ్చలేదని చెప్పండి. ప్లీజ్ ప్లీజ్ అండి. నాన్న, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. అయ్యో, మీరేం చేస్తారులేండి వాళ్ళకి నచ్చినప్పుడు. సరే బావగారు, వస్తాం.
హలో హలో ఎవరు? నేనండి. ఆడిషన్స్ ఇప్పుడు ఏం లేవండి, ఉన్నప్పుడు కాల్ చేస్తాం. నేనండి మీ పెళ్లి కూతుర్ని. అయ్యో సారీ అండి, చాలా థ్యాంక్స్ అండి. మీరు చేసిన హెల్ప్ నేను జీవితంలో మర్చిపోలేనండి. నచ్చలే అని చెప్పినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. నీకు ఎన్ని ఇయర్స్ టైం కావాలో తీసుకో, నేను నీకోసం ఎంత టైం అయినా వెయిట్ చేస్తాను. ఐఎమ్ ఫాలోయింగ్ ఫర్ యూ.